మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య వ్యక్తిగత దూషణలకు దారితీశాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలకు కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులేనని ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. దీంతో ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కొండా సురేఖ కుటుంబం చేసిన అఘాయిత్యాలు వరంగల్ ప్రజలందరికీ తెలుసన్నారు. యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినుల బతుకులను కొండా కుటుంబం నాశనం చేసిందని ఆరోపించారు ఆర్ఎస్పీ. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది. కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకుడు సైకోరావు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా వాస్తవాలు అనేటివి బయటికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించిందా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజలకు. వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్ళల్లో, యూనివర్సిటీ హాస్టళ్ళల్లో ఇంకెంతోమంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన. ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు.